నూజివీడు పట్టణంలో అర్ధరాత్రి మహిళలతో శానిటేషన్ పనులు చేయిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై నూజివీడు మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి 11:30 వరకు ప్రధాన రహదారులు, కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో శానిటేషన్ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ విధానం నూజివీడులో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో అమలులో ఉందని చెప్పారు. మహిళా పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, విధుల నిర్వహణ సమయంలో వారికి అవసరమైన రక్షణ చర్యలు కల్పిస్తూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు, మీడియా మిత్రులు వాస్తవాలను తెలుసుకోకుండా ఎలాంటి అపోహలకు లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి పార్థసారథి ప్రమేయం ఏమీ లేదని, నూజివీడు పట్టణ అభివృద్ధికి అవసరమైన దిశానిర్దేశం మాత్రమే మంత్రి అందిస్తున్నారని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న మహిళా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమకు మున్సిపల్ కమిషనర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విధుల నిర్వహణలో తమ భద్రతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించడంపై తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అధికారులు తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని మహిళా పారిశుద్ధ్య కార్మికులు పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి మున్సిపల్ సిబ్బందిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ప్రియమైన మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు మరియు నూజివీడు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు కొన్ని లోకల్ మీడియా గ్రూప్స్ మరియు సామాజిక మాధ్యమాల్లో నూజివీడు మున్సిపాలిటీలో రాత్రి వేళలో మహిళా పారిశుద్ధ్య కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారనే వార్తలు ప్రచురించబడ్డాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. మొదటగా నూజివీడు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, స్వచ్ఛ నూజివీడుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెట్టడం, వారిపై అదనపు భారం మోపడం మా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. వారి శ్రమను మేము గౌరవిస్తాము మరియు వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాము. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు శుభ్రపరిచే విధానం నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రారంభించిన కొత్త విధానం కాదు. ఈ విధానం అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రధాన రహదారులపై పగటి వేళల్లో అధిక ట్రాఫిక్ ఉండటం వల్ల పారిశుద్ధ్య పనులు నిర్వహించడం కష్టసాధ్యమవుతుంది. అందువల్ల ప్రజలకు, వాహనదారులకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు కలగకుండా రాత్రి వేళల్లో ఈ పనులు నిర్వహించే విధానం అమల్లో ఉంది. అలాగే ఈ విధానం నూజివీడు మున్సిపాలిటీలో మాత్రమే అమల్లో ఉన్న ప్రత్యేక విధానం కాదు. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలలో ఇదే విధానాన్ని పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తున్నారు. కొన్ని వార్తల్లో స్థానిక గౌరవ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు రాత్రి సమయంలో ఈ పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో నేను స్పష్టంగా తెలియజేసుకున్నది ఏమిటంటే, రాత్రి వేళల్లోనే పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని గౌరవ మంత్రి గారు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు మాకు ఇవ్వలేదు. ఇది మున్సిపల్ పరిపాలనలో అనేక సంవత్సరాలుగా అమల్లో ఉన్న విధానం. సాధారణ కార్యాచరణలో భాగమే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కార్మికుల భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమానికి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. అవసరమైన పరికరాలు, భద్రతా చర్యలు మరియు పని పరిస్థితులను నిరంతరం సమీక్ష మెరుగుపరుస్తూ ఉన్నాము. మహిళా పారిశుద్ధ్య కార్మికులు మన పట్టణ పరిశుభ్రత కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారి సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వాస్తవాలు తెలుసుకోకుండా అపోహలు లేదా అసత్య ప్రచారం చేయడం వల్ల వారి మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చివరగా నూజివీడు పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే మా ప్రయత్నాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు మీడియా మిత్రులు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొత్తగా ఈ పనులంటూ నియమించలేదండి. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా మేము అది చేస్తానే ఉన్నామండి. ఇది సార్ నైట్ డ్యూటీ అనేది, ఎందుకంటే పగలపూట సరే ఇప్పుడు ఈ డ్యూటీ చెప్పినప్పుడు కూడా సార్ మా సెక్యూరిటీ చూసుకున్న తర్వాతనే ఆ డ్యూటీకి మమ్మల్ని పంపించడం జరుగుతూ ఉంది. కానీ సార్ మీరు వెళ్ళిపోవాలి, మా మీద పని భారం పెట్టాలనో మమ్మల్ని ఏదో ఇది చేయాలని సార్ ఎవరి ప్రలోభాలకి లొంగి కూడా మేము సార్ హార్ట్ఫుల్గానే చెప్తున్నాం. నిజంగా మేము బాధపడితే సార్ ముందుకు వచ్చి మా బాధలు ఆయనతోనే ముందు చెప్పేసుకుంటాం సార్. మేము లేదా మేము ధర్నా చేసుకోగలగటమో లేదా యూనియన్లు సంప్రదించడం ఏదో రకంగా చేసుకోగలుగుతాం కదా సార్. బాధ అయితే లేదు సార్. మాకు సెక్యూరిటీగా ఒక్క పని చేసే వాళ్ళని ఇద్దరిని చేసి సార్ శానిటేషన్ అనేది సార్ ఎంత బాధ్యత ఉందో పని వాళ్ళుగా మాకు అంతే బాధ్యత ఉంది సార్. మేము చేయాలి కాబట్టి అందులో మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము పనిచేస్తున్నాం. దీనివల్ల మాకు ఎటువంటి సార్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని బలవంతంగా వెళ్ళాలి పని ఇది చేయాలన్న బలవంతం అయితే ఏం లేదండి సార్. మేము పనికి వెళ్తాము అని చెప్పేసి మాకు నియమించడం జరిగింది సార్. మీరు వెళ్తారా లేదా అని చెప్పి సార్ మమ్మల్ని అడగడం జరిగింది. వెళ్తామని మేము ఒప్పుకున్న తర్వాత మా సెక్యూరిటీ చూసుకుని మమ్మల్ని పంపించడం జరిగింది సార్. ఇదైతే ఎవరు కూడా కేవలం రూమర్సే సార్. మమ్మల్ని ఏదో బలవంతంగా పంపించారు చేశారని చెప్పేసి సార్ మీద కానీ, ఎందుకంటే జరిగే పని మేము ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం సార్. మేము అందరం కూడా ఒక సార్ వచ్చిన తర్వాత కూడా శానిటేషన్ చాలా బాగుంది. మేమందరం బాధ్యతగా పని చేసుకుంటున్నాం. మళ్ళీ ఏంటంటే కూడే ఇందులో నీళ్లు పోసేలాగాను శానిటేషన్ అయితే బాగుందయ్యా. మేమైతే మా బాధ్యత ప్రకారం మా సార్ ఏదైతే చెప్తారో సార్ మమ్మల్ని పంపించారంటే మాకు సెక్యూరిటీ లేకుండా కూడా మా బాధ్యత ఏమీ లేకుండా కూడా సార్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ పనికి పంపించలేదు. రాత్రి కూడా వాటర్ వచ్చి కూడా మాకు అసలు ఏం జరుగుతుందని వాటర్ మీద చూసుకోవడం, అదిగో మేస్త్రి గారు మాకు కూడా పంపించారు. అన్నీ మాకు చక్కగా వచ్చిన కొత్తలో సార్ అడిగారు, మీకు ఎవరి వల్ల ఇబ్బంది కలుగుతుందమ్మా, మా గోళ్ళు ఏం తాగుపోతుంటే అలాంటి ఏమి లేస్తాను అంతగా మా గోళ్ళు మేము తీసుకెళ్తాము, మా గోళ్ళు మేము తీసుకెళ్తాము, మా గోళ్ళు మాకు తోడు ఉంటారు, మేము ఊడ్చుకుంటుంటాము అని మేము చెప్పడం సార్ గారు జరిగింది. వచ్చిన కొత్తలో మా కోసం అడిగారు, ఆడవాళ్ళని పిలిచి అమ్మ మీకు ఇబ్బందా, రోడ్లు ఊడుస్తున్నారు ఎవరి నుంచి ఎంతవరకు ఏం జరిగింది. మున్సిపాలిటీ అంటే అందరు గౌరవిస్తారు. మాకు అమ్మ చేసుకున్నారా పర్లేదు మా అన్నయ్య వాళ్ళే తప్ప ఎవరు మాకు వ్యతిరేకంగా ఇంతవరకు తిరగలేదండి. న్యూజన్లో మాత్రం మాకు ఎవరో కూడా ఇబ్బంది కలగలేదు. అందరు గౌరవిస్తారు మాకు మున్సిపాలిటీ వర్కర్లు అంటే. మరి ఎవరో మరి ఏదో వాళ్ళకి ఏదో రావాలి వార్తలు అని ఒక దాన్ని 10 పురాయించి వాళ్ళు మా మీద బురద జల్లారు తప్ప అసలు సంబంధం లేదండి ఆ విషయంలో మాత్రం.